చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు. ఈరోజు మన పెద్ద తుమ్మలం గ్రామం నుండి యూత్ అంతా అంటే ఎప్పుడు కూడా ఏ పాటలు లేరు వీళ్ళు. ఎందుకంటే మేము కూడా దాదాపుగా 20 ఏళ్ళ నుండి మేము పాటలో ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా మేము వీళ్ళని చూడలే. కానీ ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరైతే దాదాపు 50 కుటుంబాలు వాళ్ళు చూసినారు. గతంలో వైఎస్ ప్రభుత్వం చూసినారు, ఇప్పుడు 1 yearగా టీడీపీ ప్రభుత్వం చూస్తున్నారు. అలా తేడా కూడా గమనించి మన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ గారు అయితే మా ఊరికి కానీ మా ప్రజలకు కానీ మాకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి ఒక నిశ్చయంతో మళ్ళీ ఈరోజు అర్థం చేసుకొని ఈరోజు వైఎస్ పార్టీలో అయితే మాకు మనుగడ ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో చేరితే రేపొద్దున ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మన ఆదోని ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ ఆర్పీడ్ గారి అర్థంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే యూత్ ఆలోచన చూస్తారు ఇప్పుడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు గవర్నమెంట్ చూసినారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 13 నెలల గవర్నమెంట్ చూస్తున్నారు, కానీ ఏమీ చేయడంలే. కానీ ఇటువంటి ప్రజలు కూడా గమనిస్తారు, యూత్ ఒకటే కాదు ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి రాబో రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు దాదాపుగా 12 రోజుల నుండి ఈరోజు కూటమి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ఎమ్మెల్యే మీనాక్షి గారు అయితే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారు అయితేనేమి, మన దేవేంద్ర కొత్తగా ఒక స్టేట్ ఇచ్చారు, వాతను కానీ భాస్కర్ రెడ్డి కానీ చాలా మంది తిరుగుతున్నారు. నిన్న దేవేంద్రబాబు ఊరికి పోయి ఏం చెప్తున్నాడు, వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజల్లో రావాలంటారు. ప్రజల్లోకి మీరు పోతేనే నిన్న నారాయణగుంట పోయినారు. నిన్న నారాయణగుంట పోతేనే ఏం చెప్తున్నారు వాళ్ళు, సార్ మాకు బలలేదు, తల్లి వందనం మాకు బలలేదు అంటాడు. మీనాక్షి గారు ఏమంటున్నారు, లేదు అదేదో టెక్నికల్ ఇష్యూ అది పడతా లేదని చెప్పి ముందు పోతున్నారు. కాబట్టి మేము గడపడలో పోతున్నాం, అప్పుడు పోలే ఊరు మమ్మల్ని అసలు చెప్పలే, ప్రతి ఒక్కరు నక్కుంటా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు మీరే మీడియా అందరూ చూపిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడన్నా పోనీ వాళ్ళకి కుటుంబ వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ మీడియా మిత్రులకి, అలాగే వాళ్ళకు కూడా కూటమి ప్రభుత్వంకి, గతంలో మీరు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చిందేమి మూడు కలిసి కూటమి అంటే జనసేన, బీజేపీ, తర్వాత టీడీపీ వాళ్ళు. మళ్ళీ ఈరోజు ప్రజలే టీడీపీ వాళ్ళే పోతున్నారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలంటే ఇది మోసపూరితమైన వాగ్దానాలు అప్పుడే చేసింది జనసేన కానీ వీళ్ళంతా. మళ్ళీ వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ప్రజల్లోకి? అటు ఎమ్మెల్యే ఇప్పుడు పార్థసారథి గారు రావట్లే, జనసేన వాళ్ళు రావట్లే, ఓన్లీ టీడీపీ వాళ్ళే వస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పినాం మేము, అంటే ప్రజలకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ బొమ్మ కూడా అంటే ఈ ఇచ్చే కూడా స్తోమత లేదు స్టేట్కి అని తెలిసిపోయింది వీళ్ళకి, ఎవరికి జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు కాబట్టి సీఎం నాయుడు వాళ్ళంటే ముందు పెట్టారు ఇప్పుడు. కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో ఇంకా ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. దాదాపు 13 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడలే, ఏ గవర్నమెంట్ చూడలే. కాబట్టి రాబో రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు ఈ యూత్ ఈరోజు నిదర్శనం ఇదే. పెద్దగా గ్రామంలో ఒక 50 కుటుంబాలు మా పార్టీలో చేరినారంటే వాళ్ళ యొక్క కూటమి యొక్క వైఫల్యాలు చూసి ఈరోజు ఈ పార్టీలో చేరినారని చెప్పి కోరుకుంటున్నాను.